హాయ్, వెల్కమ్ టు మన విజయ రాష్ట్రంలో. ఈరోజు నరసింహన్న దగ్గర వచ్చిన నరసింహన్న ఈ నాటేసే యంత్రం మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజు ఈ కాలంలో రైతులకి ఒక కూలి వాళ్ళు లేబర్స్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది. రైతులు కూలి వాళ్ళు సరైన టైం లేక నాడు యంత్రాల ద్వారా వేసుకోవడం జరుగుతుంది. అసలు నాటేసే యంత్రం వల్ల లాభం ఉందా నష్టం తెలుసుకోవడం ఈరోజు నరసింహన్న దగ్గరకు వచ్చి. నమస్తే అన్న. నమస్తే అన్న, నాటేసే యంత్రం ఎన్ని రోజులు అయినా తీసుకోవాలి? 1 వీక్ అయిందన్న. అసలు నాటేసే యంత్రం తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆల్రెడీ మనకు హార్వెస్టర్ ఉంది ఒకటి, ఏం పని లేక చూసినా మంచిగా ఉందేమని చూద్దామని ఆలోచనలో తీసుకున్నాను నేను. ఇంకొక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు? అది హార్వెస్టర్ అయితే మామూలు 2-3 ఏళ్ళు, ఇది ఇప్పుడు 1 year. 1 year అవుతుందా? అసలు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు అన్న? ఇప్పుడు రైతుల దగ్గరికి ఎట్లా వెళ్తారు? రైతుల దగ్గరికి ఎట్లా వెళ్తున్నాం అంటే, రైతు పోసుకున్న ఇన్ఫర్మేషన్ ఇస్తే రైతు మమ్మల్ని సహకరిస్తే మేము రైతు దగ్గరికి వెళ్ళి నార్లు పోసి ఒక కవర్ పడిచి మాకు వస్తారు లేబర్, ఒక శాంక్షన్ ఉంటుంది దాంతో పోసి 10 నార్లు వెనుకొని అలుకుడు వేసుకున్నాక 2 రోజులు 1 రోజు గ్యాప్ ఇచ్చి నారు పోస్తాం. నారు పోసిన తర్వాతకి గడ్డి వేసుకుంటారు రైతులు, పిట్టలు పొంగలు అవి పొడుచుకు ఖరాబ్ చేయకుండా. వారం రోజుల తర్వాత గడ్డి తీసి నీళ్ళు పెట్టుకుంటే యథావిధిగా మన వరి నాటు ఎట్లా జాతరు దీనికి వెంటనే చదువుకుంటే నెల లోపు తర్వాతకి ఎప్పుడైనా నాటేయాలి. ఎప్పుడైనా మీరు ఆ టైంకి రాగలుగుతారా? ఓకే, దాని లెక్క ప్రకారమే పోసుకుంటాం కదా, కాకపోతే 1 రోజు అటు ఇటు అవుతుంది అంతే. 1 రోజు అటు ఇటు అవుతుంది. ఇప్పుడు యంత్ర విషయానికి వద్దాం. ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి కదా యంత్రాలు. ఇప్పుడు యాన్ఆర్ ఉంది, కుబోటా ఉంది, వేరే కంపెనీ ఉన్నాయి కదా. కుబోటా తీసుకోవాలని మాకు కొంచెం ఆలోచన వచ్చింది, దీన్నే తీసుకున్నాం. కుబోటా తీసుకున్నారు. ఇప్పుడు మెయింటెనెన్స్ ఏముంది? ఖర్చు తక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే ఏమేమి వస్తాయి? అలా క్లాలు అవి ఇవి అంతే. ఇప్పుడు వెనకాల వేస్తారు కదా, వాటిని ఏమంటారు? అది నార్ లెక్క ఉండదు కదా, ప్లేట్లా? ప్లేట్లు. ఒక ప్లేట్లు ఎన్ని పడతాయి? ఏ ప్లేట్ల? వెనకాల బ్యాక్ సైడ్ ప్లేట్లు వేస్తున్నారు కదా నాటేసి. ఒక దాంట్లో 2 పడతాయి. ఒక దాంట్లో 2 అంటే 2 మొత్తం ఎన్ని పడతాయి? వెనకాల 12 ఉంటాయి. 12. ముందల ఇక్కడ పెడతాం. ఇక్కడ 3, ఇక్కడ 3, అక్కడ 3, అక్కడ 3, మొత్తం మీద ఒక 30 గుంటల వరి బండి మీద పెట్టుకొని వెళ్ళిపోతాం. 30 గుంటల వరి. అయితే ఎట్లా గంటల లెక్క చూస్తారా? లేదు, ఎకరాల లెక్క. ఎకరానికి ఎన్ని లీటర్లు అవుతుంది? ఎకరానికి వచ్చి 3 లీటర్లు. ఎకరానికి 3 గంటలు. 3. ఇప్పుడు దీనికి వారంటీ ఎట్లా ఇస్తారు? వారంటీ మనం సీల్ బండి తీసుకుంటాం కాబట్టి వాళ్ళకు వారంటీ ఏమి విధంగా ఉండదు. ఒక 6 నెలల వరకు షోరూమ్ వాళ్ళు మనకి ఇస్తారు. దీనికి ఆయిల్ చేంజ్ ఏమైనా ఉంటుంది? ఆయిల్ చేంజ్ ఉంటుంది, గేర్ ఆయిల్ అన్నీ ఉంటాయి. ఎన్ని గంటలకు ఒకసారి చేస్తారు? అది 200 గంటలకు ఒకసారి ఆయిల్ మార్చుకోవాలి. 200 గంటలకు ఒకసారి ఆయిల్ మారుస్తారా? 250 గంటల? 200 ఎకరాలు అన్నట్టు లెక్క. గంట అంటే గంటకి ఎకరం పడుతుంటే 200 గంటలకు అంటే 50 గంటలు సుమారు. 200 ఎకరాలు వేస్తే ఆయిల్ గేని మార్చుకుంటాం. 200 ఎకరాలు. ఇప్పుడు టైర్ల మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? టైర్లు ఎట్లా ఎన్ని గంటల వరకు వస్తుంది అండి? 1000 గంటల వరకు వస్తుంది. 1000 గంటల వరకు. మామూలుగా ఎంత ఉంటుంది ఒక టైర్ కాస్ట్? 1000 గంటలు ఏం రాదు కానీ 500 గంటలు అయితే అంతేనా? ఎంత ఉంటుంది అండి? 2 సీజన్లు అయితే 2 సీజన్లు టైర్లు వస్తాయా? అంటే ఒక జత ఎంత ఉంటుంది అన్న టైర్లు? ఒక 4 టైర్లకి ఇవి 50,000 దాకా. బ్యాక్ సైడ్ 50,000, ఫ్రంట్ అన్నీ కలిసి 90,000 దాకా. అయితే ఇప్పుడు బురదమల్ల తోలుతారు కదా, ఇప్పుడు దిగబడంగానే ఏమైనా జరిగినాయా? ఇంత మనకైతే ఏం జరగలేదు. ఒకవేళ దిగబడి మూమెంట్ ఉంటే ఆల్రెడీ డ్రైవర్కి అర్థమవుతాడు, రైతులు కూడా ఆల్రెడీ ట్రాక్టర్ దిగబడి గాడి ఉంటే చెప్తున్నారు. వాటి ప్రకారం దాన్ని చూసుకుని జాగ్రత్తగా బండి నడుపుతున్నారు. ఎన్ని లీటర్లు డీజిల్ పడతాను? ట్యాంకులో 30 లీటర్లు పడుతుంది. 30 లీటర్లు. ఒక రోజుకి ఎన్ని ఎకరాలు వరకు వేస్తారు? 6 నుంచి 7 ఎకరాలు వేయచ్చు. 6 నుంచి 7 ఎకరాలు. ఒక సీజన్కి వచ్చి 200 ఎకరాలు అట్లా వేయచ్చు. 200 ఎకరాలు వేస్తున్నారు కదా, ఈ 200 ఎకరాలలో మీకు ఏమైనా ప్రాబ్లం అయితే అంటే మీరు పెట్టిన పెట్టుబడికి వస్తుందా? మీరు పెట్టిన పెట్టుబడి రాబడి ఇప్పుడు మీ బండి కొన్నప్పుడు ఎంత అన్నది? 15 లక్షల చిల్లర. 15 లక్షల చిల్లర. ఇప్పుడు ఒకవేళ గంటకి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? ఎకరానికి 4,000. 4,000. వర్కర్స్ ఎంతమంది ఉంటారు? వర్కర్స్ ఇద్దరు. అంటే ఒక డ్రైవరు ప్లస్ ఒకరు. వాళ్ళకి ఎంత ఇస్తారు చాలా? వాళ్ళకి 60,000 చిల్లర. 60,000. మరి నారేసేటప్పుడు కూడా వర్కర్స్ ఉంటారా? మీరు వాళ్ళే వేసుకుంటారు, రైతులు మాకు అందిస్తారు, మా పిల్లలు అలా పెట్టుకుంటారు, డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళు అంతే ప్లేట్స్ అందియడం వాళ్ళ వరకు. ప్లేట్స్ మొత్తం ప్లేట్స్ తెచ్చి వాళ్ళు అందియాలి, మా వాళ్ళు పేర్చుకొని నాటేస్తారు. అంటే ఇప్పుడు ఒడ్లు చల్లేటప్పుడు ఎవరిదన్నా? మాదే. 4,000 మొత్తం మాదే. మీదే. 4,000 ఎకరానికి 4,000 బస్సాకు ఒక ఎకరానికి వచ్చి 30 కిలోల బ్యాగ్ పడుతుంది. ఆ 30 కిలోల బ్యాగ్ 10 ఎకరాలు ఉంటే 10 బ్యాగులు. ఒక రైతు ఇష్టం అంటే ఒక 2 బ్యాగులు ఎక్కువనే పోసుకుంటున్నాడు, లేకుంటే అంత మటుగా పోసుకుంటున్నాడు. నైట్ పూట నడుస్తుందా? నడపవచ్చు, నడిపితే కానీ పెద్ద మళ్ళీ ఉంటాయి కదా. పెద్ద మళ్ళీ అంటే ఒక రోజుకైతే 6 ఎకరాలు, 6 నుంచి 8 ఎకరాల లోపన. 8 ఎకరాల లోపు అంటే ఒక రోజు ఆదాయం 30,000. అంటే 30,000 ఆదాయం వస్తుంది. అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి కొత్తగా తీసుకోవాలంటే అనుకుంటున్నారు. ఇప్పుడు యాన్మార్క్ కుబోటాకి తేడా అయింది లాస్ట్ చెప్పండి. యాన్మార్క్ కుబోటాకి ఏం తేడా ఏమన్నా సేమ్ నాటు, కాకపోతే మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అది మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది.
ప్లస్ దీనికి నాటుకు దానికి కుబ్బోటకు తేడా ఏంటంటే ఏముండదు, నాటు సేమ్ ఉంటుంది. ఏమైనా కింద మ్యాట్లు ఉంటాయి, ఫుడ్స్. ఆ ఫుడ్సే ఇదేమో కుబ్బోట కొంచెం గాడెలు లెక్క కొడతాయి, యాన్మార్ ఏమో డబల్ సెన్సర్ కాబట్టి గాడెలు లెక్క పడదు అంతే. అయితే మన సబ్స్క్రైబర్స్ లాస్ట్గా తీసుకోవాలని ఎవరైనా కొత్తగా తీసుకోవాలని తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదా? మెయింటెనెన్స్ తక్కువనే ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా ఇబ్బంది నాకేం లేదు ఇప్పటివరకు అయితే. అయితే బాగా రైతులే కొంచెం ఫోర్స్ బాగా పెడతారు రావాలి అంతే. అంటే ఇంకోటి రైతులు కూడా ఉండాలి కదా, సహకారం ఉంటేనే కదా. సహకారం ఉంటే రైతు సహకారం లేదు మనమే నడవాలి. రైతులు కూడా రైతు పోయిండే వదిలేస్తాను నిలబడ్డాం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే రైతులు మిషన్ తొందరగా నమ్మరు కదా. ఆల్రెడీ ఆటోమేటిక్ లేబర్ షార్టేజ్ వల్ల అందరూ ఆటోమేటిక్ మిషన్కి చూపిస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు. ఏ పొలంలో నడుస్తాను అంటే ట్రాక్టర్ దిగబడే గాడాలు ఇది వెళ్ళదు. ట్రాక్టర్ దున్నే పొలం వెళ్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన నరసింహన్న వారి యొక్క అనుభవాలు మంచిగా చెప్పారు. ఎవరైనా మిషన్ తీసుకోవాలంటే కుబ్బోట వ్యాపారంగా అయితే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందని అంటున్నారు. ఎవరైనా తీసుకోవాలని ఆలోచన ఉన్నా కూడా ఈ బండి ఓకే తీసుకొని నడిపించుకోవాలి. రైతుల దగ్గర నుంచి మీకు ఒక ఆర్డర్స్ రావాలి. ఆర్డర్స్ వస్తే మీకు మినిమం ఒక సీజన్కి 200 ఎకరాలు నడిస్తేనే మీరు ఒకవేళ బండి నడవగలరు. మీరు పెట్టిన పెట్టుబడి పోను, మీరు పెట్టిన చిట్టి పోను మిగులుతాయంట. మీరు ఎవరైనా తీసుకోవాలని ఆలోచన ఉంటే అన్న యొక్క కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ మొత్తం మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాం. ఆ లింక్ ఓపెన్ చేస్తే అన్న యొక్క డీటెయిల్ కాంటాక్ట్ ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలని ఆలోచన ఉన్నా కూడా అన్న సపోర్ట్ చేస్తాడు. వారి యొక్క అనుభవాలు మీకు చెప్తారు. ఇలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.